నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ వారాహిదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనమైతే వారాహిదేవి గుప్త నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ అలంకరణ చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ దీపం పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోస్ రూపంలో మీకు అందించానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారి ఫోటోని ఏం చేయాలి, విగ్రహాన్ని ఏం చేయాలి, పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తానండి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఎర్ర నీటితో దిష్టి తీయాలండి. అది కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మనకి వారాహిదేవి గుప్త నవరాత్రులు 2026 జూలై 23 గురువారంతో పూర్తయ్యాయండి. అయితే నెక్స్ట్ డే మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం పూట అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి అందుకని అమ్మవారికి ఉద్వాసన 25వ తేదీన శనివారం చెప్పాలి. అయితే మనకి శనివారం తొలి ఏకాదశి అయితే రాబోతుందండి. తొలి ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తాం కాబట్టి మీరు అమ్మవారి పీఠాన్ని ఎత్తి పెట్టేసి మళ్ళీ స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదండి మేము ఇదే పీఠం పైన చేసుకుంటామని అనుకుంటే అమ్మవారి పీఠం పైన స్వామివారిని కూడా పెట్టుకొని చక్కగా స్వామివారికి అమ్మవారికి కూడా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే స్వామివారిని పెట్టిన తర్వాత ఈ శనివారం రోజున పీఠాన్ని అయితే కదపకూడదు. నెక్స్ట్ డే ఆదివారం మాత్రమే పీఠాన్ని కదపాలి. అలా కాదండి మేము అమ్మవారి పీఠాన్ని ఎత్తి పెట్టేస్తాము, స్వామివారిని సపరేట్గా పెట్టుకుంటామని అనుకుంటే మాత్రం అమ్మవారి పీఠాన్ని శనివారమే కదిపేయండి. అయితే అమ్మవారి పీఠాన్ని కదిపేటప్పుడు కూడా అమ్మవారికి లఘువుగా పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే ఈ శనివారం రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఈ రోజు పెట్టవలసిన దీపం ఏమిటి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా అయితే మనకి గురువారంతో నవరాత్రులు అనేవి ముగిసిపోయాయి కాబట్టి శుక్రవారం యథావిధిగా మీ శక్తి కొలది 2 దీపాలు పెట్టుకొని పాలో పళ్ళో నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుందండి. శనివారం రోజున కూడా సింపుల్గానే పూజ అయితే ఉంటుంది. అయితే ఈ రోజు కూడా ముందు రోజు పెట్టిన పువ్వులు దీపపు కుందులు అన్నీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్న పువ్వులు అమ్మవారికి సమర్పించి దీపపు కుందులు అవి పెట్టుకొని పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఇంకా పూజలో ఏమేమి వస్తువులు ఉంచాననేది మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి. అయితే అమ్మవారికి తాంబూలం పెట్టాం కదా, తాంబూలం కూడా ఇక్కడే అమ్మవారి దగ్గరే పెట్టాను. మీకు ఏం చేయాలనేది చెప్తాను. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేశాం కదా, కుంకుమ అలాగే మంగళకరమైన వస్తువులు అమ్మవారు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలానే ఉంచుకున్నాను. పూజలో ఏమేమి ఉంచాననేది తెలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, అందుకనే అన్నీ చెప్తున్నానండి. ఇప్పుడైతే అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది చూద్దాం. ముందుగా అమ్మవారిని పువ్వులతో కానీ పువ్వుల మాలలతో కానీ అందంగా అలంకరించండి. ఆ తర్వాత పూజలో కామాక్షి దీపం లేదా వారాహి దీపం అలాగే దీపపు కుందులు అన్నీ కూడా పెట్టేసుకోండి. వాటిని కూడా పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అయితే ఈరోజు ముఖ్యంగా పెట్టాల్సిన దీపం అంటూ ఏమీ లేదండి. మనం 9 రోజులు మాత్రమే అమ్మవారికి ప్రత్యేక దీపాలు అయితే పెట్టుకుంటాము. ఇంకా 10వ రోజునైతే మామూలుగా సింపుల్గా పూజ అనేది చేసుకుంటాము. ఈ రోజు ప్రత్యేక దీపం అది ఏమి పెట్టము, మామూలు 2 కుందుల్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజున అమ్మవారికి పూజ చాలా లఘువుగా అంటే చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవాలండి. అయితే ఈ 10వ రోజు పూజ కూడా నైటే చేయాలా అండి అంటే ఈ 10వ రోజున పూజ నైట్ టైం చేయకూడదండి, పగలపూట చేయాలి. అది కూడా ఉదయం వేళల్లో చేస్తే మంచిది. అయితే అమ్మవారికి తెల్లవారుజామున వెలుతురు రాకముందే సూర్యోదయం కాకముందే అమ్మవారిని పూజిస్తాం కదండి, మరి అలా చేసుకోవాలా అంటే అలా చేసుకుంటే మంచిదేనండి. కానీ మీకు వీలుంటే చేసుకోండి, లేదంటే శనివారం ఉదయం 8 గంటల లోపైన సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. అప్పటికే మనం పీఠాన్ని అయితే ఎత్తి పెట్టేస్తాం, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. తర్వాత మనం పూజలో జవ్వాది పౌడర్ అయితే వేస్తాం కదా, మీ దగ్గర ఉంటే వేయండి. ఇన్ని రోజులు పూజలో వాడుతూ ఉన్నాం కదా, నా దగ్గర అయితే అయిపోయిందండి. అందుకనే కర్పూర బిళ్ళలు తీసుకొని పౌడర్ చేసి అక్కడక్కడ వేసుకుంటున్నానండి. ఇది కూడా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇంకా పూజను అయితే స్టార్ట్ చేసేద్దాం. పెద్దగా ఏమీ లేదులేండి, సింపుల్గానే ఉంటుంది. ఈరోజు కూడా ఇలా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. రోజు కూడా మనం దేవుడి దగ్గర నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదా, ఇలా ఎందుకంటే పెడుతున్నారని అడుగుతున్నారు. ఇలా నిండుగా ఉన్నటువంటి చెంబుతో నీళ్లు పెడితేనే ఆ దేవతలు సంతృప్తి చెందుతారండి. అందుకనే మనం పూజ చేసే చోట కానీ లేదంటే పూజా మందిరంలో కానీ నిత్యం ఇలా
నిండుగా ఉన్నటువంటి చెంబుతో నీళ్ళు అయితే పెట్టాలి. ఇలా పూజకి ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఏకహారతతో దీపారాధన చేసేసుకోండి. అలాగే కామాక్షి దీపం, వారాహి దీపం అన్నీ కూడా వెలిగించేసుకోండి. దీపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అందుకని దీపం వెలిగించిన వెంటనే దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి దండం పెట్టుకుంటామండి. ఆ తర్వాత ముందుగా మనం ఈరోజు కూడా వినాయకుడిని పూజించాలి. మనం ఏ పూజ చేసినా, ఏ పని చేసినా, దేనికైనా సరే ప్రథమ పూజనీయుడు వినాయకుడేనండి. ఆ వినాయకుడికి పూజ చేయకపోతే అన్ని ఆటంకాలే, అన్ని విఘ్నాలే. అందుకని ఆ విఘ్నాలు అవి లేకుండా ఉండడం కోసమే ఆ వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఏ వస్తావో చదువుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించండి. మీ దగ్గర ఏ ఉంటావో పెట్టచ్చండి, ఇవే పెట్టాలని ఏమీ లేదు. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత వినాయకుడిని ఏమీ కదిలించిన అవసరం లేదండి. మనం తర్వాత ఎలాగో కదిలిస్తాం కాబట్టి అలా ఉంచేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేయాలి. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అన్నీ వేసి ధూపం చూపించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మాయి ఇది కూడా నేను మిమ్మల్ని సేవిస్తున్నాను తల్లి అని చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంకా తర్వాత మీరు రోజు అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు, అష్టోత్తరాలు ఏవైతే చదువుకుంటూ వస్తున్నారో అవే ఈరోజు కూడా చదువుకోవాలండి. సింపుల్గా పూజ అన్నారు, ఈరోజు కూడా అవన్నీ చదవాలా అండి అంటే అవునండి చదవాలి. ఎందుకంటే అమ్మవారు ఇంకా మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అవన్నీ చదువుకొని పూజ చేస్తే మంచిది. అన్నీ చదవలేకపోయినా కనీసం అమ్మవారి మంత్రమైన చదువుకోండి. ఓం వారాహి దేవియే నమః అని చదువుకోండి, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అని చదువుకున్నా పర్వాలేదు. ఇలా అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ పూజ చేయండి. 9 రోజులు కూడా ఉపవాసం ఉండి అమ్మవారికి పూజను అయితే చేసుకున్నామండి. మరి 10వ రోజున కూడా ఉపవాసం ఉండి పూజ చేయాలా అంటే ఏమీ అవసరం లేదండి. ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు భోజనం అనేది చేసేవచ్చు. మాకు 9 రోజులు పూజ చేసుకోవడానికి వీలు పడలేదండి. మరి ఈ రోజు చేసుకోవచ్చా అంటే అమ్మవారిని ఎప్పుడైనా పూజించుకోవచ్చండి. కానీ మనకి నవరాత్రులు అనేవి 9 రోజులు కాబట్టి 9 రోజులు మనకి ఆల్రెడీ ముగిసిపోయాయండి. మీరు చేసుకున్నా సరే నవరాత్రుల కిందకి రాదు. మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకునేవారు అమ్మవారికి పంచమి తిథి శుక్రవారాలు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజుల్లో చేసుకోండి. ఎవరైతే 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారిని ఇంట్లో ఉంచుకున్నారో వారు మాత్రమే ఈ రోజు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి పీఠాన్ని అయితే కదుపుతారు. ఈరోజు కూడా అమ్మవారికి పానకం పెట్టాలండి. పానకంతో పాటుగా ఈరోజు అమ్మవారికి దధ్యోజనం నైవేద్యంగా నివేదన చేయాలి. లేదంటే పెరుగన్నం పెట్టినా పర్వాలేదండి. అమ్మవారిని కదిపే రోజు పెరుగన్నం కానీ దధ్యోజనం కానీ పెడితే చాలా మంచిది. వీటితో పాటుగా ఏమైనా పళ్ళు ఉంటే అవి కూడా నివేదన చేయండి. ఇంకా అమ్మవారికి 9వ రోజున తాంబూలం పెట్టలేని వారు ఈ రోజు పెట్టండి. తాంబూలం ఎలా ఇవ్వాలో 9వ రోజు వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా ఈ రోజు లాస్ట్ డే కాబట్టి అమ్మవారికి ఎక్కువగా ధూపం ఇవ్వండి. అలాగే కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఈరోజు కూడా మీరు కొబ్బరికాయ నివేదన చేయాలనుకుంటే చేయొచ్చండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి మనస్తృప్తిగా అమ్మకి దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కూర్చొని మీ మదిలో ఉన్న కష్టాలు, సుఖాలు, కోరికలు అన్నీ చెప్పుకోండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మా శక్తి కొలది ఎంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించుకున్నాము తల్లి. పూజలో ఎలాంటి తప్పులున్నా మన్నించి మా కోరికలు తీర్చి తల్లి అని చెప్పుకొని వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేసుకునే అవకాశం, అదృష్టం, ఐశ్వర్యం, శక్తి ఇవ్వు తల్లి అని చెప్పుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి దిష్టి తీయాలండి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో చక్కగా అందంగా అలంకరించుకొని అమ్మవారిని చూసుకుంటూ మనం పూజనైతే చేసాం కదండి. మన దిష్టే అమ్మకి తగులుతుంది. అందుకనే ఖచ్చితంగా దిష్టిని అయితే తీయాలి. దానికోసం ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లో కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఎక్కువ వేయనవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను కుంకుమ వేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ నేను ఎర్ర నీళ్ళు తయారు చేసుకుంటున్నాను. అయితే ఈ ఎర్ర నీళ్ళ కోసం కుంకుమ అయితే వెయ్యరు, పసుపు, సున్నం కలిపి వేస్తారండి. నా దగ్గర సున్నం లేదు, అందుకని మీ దగ్గర ఉంటే మాత్రం వేయండి. ఒకవేళ లేకపోతే కొద్దిగా కుంకుమ తీసుకొని కలుపుకున్న ఎర్ర నీళ్ళు సిద్ధమవుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక తమలపాకు కానీ లేదంటే ఏదైనా దీపపు కుంది కానీ పెట్టుకొని దీంట్లో కర్పూరం వేయాలండి. కర్పూరం వేయచ్చు, లేదంటే ఒక దీపమైన సరే వెలిగించి అమ్మవారికి దిష్టి అనేది తీయచ్చు. ఇప్పుడు ఈ ఎర్ర నీటితో అమ్మవారికి దిష్టిని అయితే తీద్దాం. ముందుగా ఈ ప్లేట్ని ఇలా 2 చేతులతో పట్టుకొని కుడివైపుకు 3 సార్లు, ఎడమ వైపుకు 3 సార్లు, పైకి కిందకు 3 సార్లు దిష్టి తీస్తూ అమ్మకి తగిలిన దిష్టి అంతా పోవాలని చెప్పుకొని దిష్టి తీయాలి. ఇలా చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. లాస్ట్ రోజు కదా అమ్మవారికి దిష్టి తీసి అమ్మవారిని సాగనంపితే ఆవిడ ఎంతో సంతోషించి మనకి వరాలు కురిపించి వెళ్తుందండి. ఇంకా ఇలా దిష్టి తీసిన ఈ నీళ్లు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంతటితో అమ్మవారి నవరాత్రులు సంపూర్ణంగా పూర్తవుతాయండి. ఆ అమ్మవారి దయ వల్ల, ఆశీర్వాదం వలన మనం 9 రోజులు కూడా ఎంతో చక్కగా అమ్మవారిని పూజించుకున్నామండి. అయితే ఇంకా అమ్మవారి పీఠాన్ని కదిపే టైం అయితే వచ్చేసింది. అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారిని సాగనంపాలండి.
మన ఇంటికి అతిథిలా వచ్చిన అమ్మవారు రోజు పంచభక్ష పరమాన్నాలు ఎట్టి మనం అమ్మవారికి సేవనైతే చేయలేం కదా, అందుకని అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారిని పంపించాలి. అయితే అమ్మవారిని పంపించేటప్పుడు కొంచెం బాధగానే ఉంటుందండి. ఎందుకంటే 9 రోజులు ఆ అమ్మ మనతోటే ఉండి మన వెంటే ఉండి మనం చేసిన ఇవన్నీ చూస్తూ స్వీకరిస్తూ మన పైన ఆగ్రహం చూపించకుండా చిరుమందహాసంతో మన పూజల్ని అందుకుంది. ఈ 10 రోజులు కూడా మన ఇంటికి ఒక అతిథిలాగా వచ్చి మన ఇంటికి కళ తెచ్చిందండి. రోజు ఆ అమ్మను చూస్తూ అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతున్నాయా లేవా, ఆ అమ్మ ఎలా ఉంది, అమ్మకి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ నైవేద్యాలు తయారు చేసుకుంటూ ఆ అమ్మకి పూజ చేసుకుంటూ ఆ అమ్మ సేవలోనే గడిపాం కదండి. అందుకనే ఆ అమ్మవారిని పంపించేటప్పుడు కొంచెం మనసుకి బాధగానే ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ అమ్మ మా ఇంటికి వస్తుంది కదని ఒక చిన్న సంతోషం. కానీ ఆ అమ్మ మనల్ని ఎప్పటికీ విడిచిపట్టదండి. ప్రతి క్షణం తన బిడ్డ ఎలా ఉందో చూసుకుంటూ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఆ అమ్మ ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చాలని, ఆ అమ్మ నీడలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ అమ్మని వేడుకుంటున్నానండి. ఇంకా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి అమ్మవారికి ఉద్వాసన చెప్పేయచ్చండి. జూలై 25 శనివారం ఉదయం 9 గంటల లోపే అమ్మవారికి పూజ పూర్తి చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదపాలండి. అంటే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఒకవేళ ఈ టైం కన్నా ముందుగానే మీరు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అనుకుంటే చెప్పేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం పూట మీకు అమ్మవారి పీఠాన్ని కదపడానికి వీలు కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే కదపొచ్చండి. అయితే సాయంత్రం చీకటి పడే లోపే అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి అమ్మవారి పీఠాన్ని కదిపేయాలి. సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల లోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపచ్చు. ఇప్పుడు అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, పూజా వస్తువులు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చేసిన పూజేనండి. అయితే ఇక్కడ దీపాలు అయితే కొండెక్కేసాయి. దీపాలు కొండెక్కిన తర్వాతే మనం పూజా పీఠాన్ని కదపాలి. కొంతమంది దీపం ఉండగానే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పేస్తారు. ఎలా చేసినా పర్వాలేదండి. ముందుగా నేను ఇక్కడ అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులన్నీ కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారిని తీసేటప్పుడు ఈ పువ్వులన్నీ కింద పడిపోతాయి కాబట్టి అందుకనే నేను అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేస్తున్నాను. అయితే ఈ పువ్వులు ఫ్రెష్గానే ఉంటాయండి. మనం కొద్దిసేపటి ముందే పూజనైతే చేసుకున్నాం కదా, అయితే ఈ పువ్వులు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి. ఈ పువ్వుల్ని మీరు ద్వారబంధం దగ్గర కానీ లేదంటే డెకరేషన్గా కానీ లేదంటే వాటర్లో పువ్వులు వేసి హాల్లో పెట్టుకోవడం లాంటివి చేసినా సరే చాలా మంచిదండి. ముందుగా మనం వినాయకుడిని కదపాలండి. ముందుగా స్వామివారికి దండం పెట్టుకొని స్వామివారిని ఇలా 2 చేతులతో పట్టుకొని పైకి కిందికి 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని చెప్పుకొని స్వామివారిని కదపాలి. ఇలా కదిపిన తర్వాత స్వామివారిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. అయితే నేను మీకు అన్నీ చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ ఉంచుతున్నాను. దీని ప్లేస్లో మీరు పసుపు గణపతిని పెట్టుకున్నా సరే ఇలానే చేయాలండి. పసుపు గణపతిని అయితే వాటర్లో నిమజ్జనం చేసేయండి. ఇప్పుడు అమ్మవారిని అయితే కదపాలి. ముందుగా మనం అమ్మవారి ఫోటోనే కదండి కదిలించకుండా ఈ 9 రోజులు ఉంచుకున్నాము. అందుకనే ముందుగా అమ్మవారి ఫోటోనే కదిలించాలండి. అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. ఇలా 2 చేతులతో పట్టుకొని అమ్మవారిని పైకి కిందకి 3 సార్లు కదిలిస్తూ శ్రీ వారాహి దేవి నమః యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పుకొని అమ్మవారిని కదపాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇలా 2 చేతులతో పట్టుకొని పైకి కిందకి కదిలిస్తూ యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పుకోవాలి. అమ్మవారి ప్లేస్లో పసుపు అమ్మవారిని పెట్టుకున్నట్లయితే ఆ పసుపు అమ్మవారిని కూడా పట్టుకొని 3 సార్లు ఓం వారాహి దేవి నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయచ అని చెప్పుకొని పసుపు అమ్మవారిని కూడా కదపాల్సి ఉంటుంది. అలాగే ఇదే మంత్రం చెప్పుకొని మనం పెట్టుకున్న పీఠాన్ని కూడా 3 సార్లు పక్కకి అటు ఇటు కదిపితే సరిపోతుంది. ఇలా అమ్మవారికి ఉద్వాసన చెప్పేశాక అమ్మవారి ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. తర్వాత ఇవి ఏం చేయాలనేది మీకు చెప్పాలి కాబట్టి ఉంచుతున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు పళ్ళు అన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇవైతే మనం తినచ్చు, ఇంట్లో ఉన్న పిల్లలకి పెట్టచ్చు. ఆ తర్వాత మనం వెలిగించుకున్న దీపపు కుందులన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజగా వాడుకోవచ్చు. ఇంకా దీని కింద వేసిన తమలపాకులు పువ్వులు అన్నీ కూడా పారే నీటిలో వదిలిపెట్టేస్తే మంచిదండి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేయచ్చు. ఇంక ఇత్తడి చెంబులో ఉన్నటువంటి నీటిని తులసి మొక్కకు కానీ లేదంటే ఏదైనా మొక్కల మొదట్లో కానీ వేసేయండి. ఆ తర్వాత అమ్మవారికి 9వ రోజున తాంబూలం అయితే పెట్టుకున్నాం కదండి. అయితే ఈ తాంబూలంలో చీర జాకెట్ అన్నీ పెట్టుకున్నట్లయితే అవి మీరు కుట్టించుకొని కట్టుకోండి. ఇంకా దీంట్లో ఉన్న పళ్ళు పిల్లలకి ఇస్తే తింటారు. ఇంకా పసుపు కుంకుమలు అయితే మనమే ఉంచుకోవాలండి. పువ్వులు తీసుకొని జడలో పెట్టుకోవాలి. ఇంకా గాజులు మనం వేసుకోవాలండి. ఇంకా దీంట్లో పెట్టిన ఆకు వక్కలవి పారే నీటిలో వదిలిపెట్టేయాలి. ఇంకా దీంట్లో ఉంచిన డబ్బులు మనం బీరువాలోనే దాచిపెట్టుకోవచ్చు, లేదంటే పూజ కోసం దేనికైనా అవసరం పడితే వాడచ్చు. అయితే ఈ తాంబూలం మేము వాడుకోవడం
కాదండి, ఎవరికైనా ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదువులకు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఇంకా తర్వాత ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాం కదండి. మరి ఈ కుంకుమని ఏం చేయాలండి అంటే, ఈ కుంకుమని రోజు ఆడవారు నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మగవారు, పెద్దవారు, పిల్లలు ఎవరైనా ఇంటి బయటికి వెళ్ళినట్లయితే వారికి బొట్టుగా ధరిస్తే వాళ్ళకి కూడా మంచి జరుగుతుందండి. ఈ కుంకుమని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న బౌల్స్లో కూడా కుంకుమ పూజ చేసుకున్నాను కదండి. ఈ కుంకుమని అంతటినీ కూడా నేను మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కానీ లేదంటే గుడిలో ఉన్న ముత్తైదువులకు కానీ పంచిపెడతానండి. మామూలుగా కుంకుమని ఇవ్వచ్చు, లేదంటే తాంబూలంలో పెట్టి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా అలా ఇవ్వాలి అనుకుంటే మీరు పూజ చేసినటువంటి కుంకుమలోనే కొద్దిగా కుంకుమ తీసి పంచిపెట్టచ్చండి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ అంటే ఎవ్వరు కూడా వద్దనరండి. ఆ తర్వాత అమ్మవారి పూజలో పెట్టినటువంటి పసుపు కుంకుమల్ని పూజా మందిరంలో తీసుకుని వెళ్ళి పెట్టేసుకోవచ్చండి. వీటిని నెల రోజులకు ఒకసారి మారిస్తే సరిపోతుంది. అయితే ఈ పసుపు కుంకాలు ఏం చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా అమ్మవారికి దిష్టి తగలకుండా పసుపు కుంకుమ నిమ్మబద్దలు అయితే పెట్టుకున్నాం కదండి. వీటితోటి అమ్మవారికి దిష్టి తీయాలండి. అది ఎప్పుడంటే మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పక ముందే, అంటే దీపాల కొండెక్కేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెబుతామని అనగా ముందుగా మనం ఈ నిమ్మబద్దలతో అమ్మవారికి దిష్టి అనేది తీయాలండి. నేనైతే మర్చిపోయాను, మీరైతే ముందుగానే తీయండి. అమ్మవారికి 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు, పైనుంచి కిందకి 3 సార్లు దిష్టి అనేది తీసేయండి. అమ్మవారికి తగిన దిష్టి అంతా కూడా పోవాలని చెప్పుకొని దిష్టి తీసేసి నిమ్మబద్దల్ని చెట్ల మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఆ తర్వాత వినాయకుడిని కూడా నేను తీసేస్తున్నానండి. వినాయకుడికి వేసిన ఈ పత్తి వస్త్రాన్ని మాత్రం పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్ల పైన కానీ వేసేయండి. ఇంకా పూజలో పెట్టిన పీటలు, ఏనుగులు అన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన వస్తువులు తీయాలి. ముందుగా అయితే అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి, ఆ వస్తువులన్నీ కూడా తీసి ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టుకునే నిమ్మకాయలు ఉన్నాయి కదండి, ఈ నిమ్మకాయల్ని మీ ఇంటి ద్వారబంధానికి అలాగే మీ వాహనాలకి కట్టండి. అమ్మ రక్షగా ఉంటుంది. ఇంకా మీ వ్యాపార స్థలాల యందు అలాగే మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో కూడా పెట్టుకుంటే మంచిది. ఇంకా మొదటి రోజు పూజలో అమ్మవారి దగ్గర కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాం కదండి. దాంట్లో 2 పసుపు కొమ్మలు అయితే పెట్టుకున్నాము. ఒక పసుపు కొమ్మ అయితే మీ ఇంటి ద్వారబంధానికి లోపల సైడు పైన కట్టండి. ఈ రోజు శనివారం కాబట్టి ఈ శనివారం రోజున కట్టేయండి. ఆల్రెడీ మీ ఇంటికి పాతది ఉన్నట్లయితే దాన్ని తీసేసి పారే నీటిలో వదిలిపెట్టేసి ఈ కొత్త దాన్ని అయితే కట్టండి. ఇంకా 2వ పసుపు కొమ్మని అయితే మీరు బియ్యం దాచుకునే దాంట్లో దాచుకుంటే మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుందండి. ఒకవేళ మీరు పౌడర్ చేసి మొహానికి తాళబొట్టుకైనా సరే రాసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో పెట్టినటువంటి డబ్బులు ఉన్నాయి కదండి, ఈ డబ్బులు మీరు అమ్మవారి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయండి. అలాగే చిట్టు గాజులు అయితే పెట్టుకున్నాం కదండి, 3 రకాల చిట్టు గాజులు. ఈ చిట్టు గాజులు అయితే మీ పూజా మందిరంలోనే అమ్మవారి దగ్గరే ఉంచుకోండి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాం కదండి. అయితే ఈ విగ్రహాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి శుక్రవారం పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి కింద వేసినటువంటి బియ్యంతో మీరు అన్నం వండుకోవడం, ప్రసాదం చేసుకోవడం లాంటివి చేయొచ్చండి. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షింతలన్నీ కూడా అమ్మవారి దగ్గర ఇలా పడి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా శిరస్సును ధరించుకుంటే వెళ్ళిన పని విజయవంతం అవుతుంది. ఇంకా అమ్మవారి ఫోటోని ఏం చేయాలంటే, అమ్మవారికి మీరు శుక్రవారం పంచమి తిథుల్లో పూజ చేసుకుంటామని అనుకుంటే పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోండి. అలా మేము చేయలేమని అనుకుంటే మాత్రం అమ్మవారి ఫోటోని, విగ్రహాన్ని కూడా భద్రపరిచేసుకోండి. మీరు మళ్ళీ ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు బయటకు తీసి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా మొదటి రోజు అమ్మవారికి వస్త్రమాలను అయితే వేసాం కదండి, దీన్ని అయితే పారే నీటిలో కానీ లేదంటే పచ్చటి చెట్ల పైన కానీ వేసేయచ్చు. ఇంకా అమ్మవారి పూజలో పెట్టినవన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. అలాగే అమ్మవారి ఫోటో కింద మనం బియ్యం వేసుకున్నాం కదండి, ఆ బియ్యం అయితే మొత్తం అక్షింతలతో నిండిపోయాయి. ఒకవేళ బాగానే ఉన్నాయి అనుకుంటే మీరు వంటల్లో వాడుకోండి, బాగాలేదనుకుంటే వాటిని పారే వాటర్లో కలిపేయాలి. ఇలా పూజా పీఠాన్ని అంతటిని కూడా ఎత్తిపెట్టేసుకోండి. అయితే మరి పూజా మందిరంలో పూజ చేసుకున్న వారు కూడా అమ్మవారిని కదపాలా అంటే, మీరు అమ్మవారిని నిత్యం అలా ఉంచుకుంటాము అని అనుకుంటే మాత్రం కదపనవసరం లేదండి. లేదండి మేము తీసి దాచిపెట్టేసుకుంటాం అని అనుకుంటే మాత్రం కదపండి. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ అంతా కూడా మీకు వర్తిస్తుంది. ఇంక తర్వాత ఈ లైట్స్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారండి. ఇవి హ్యాంగింగ్ లైట్స్, ఎలక్ట్రికల్ లైట్స్. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకవేళ అమ్మవారి ప్లేస్లో పసుపు గౌరమ్మను పెట్టుకున్నట్లయితే ఈ గౌరమ్మ డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ముద్దలాగా తయారవుతుందండి. దాన్ని మొహానికి తాలిబొట్టుకి రాసుకోవాలి. అలాగే చిన్న పసుపుని తీసి మీ ఇంటి ద్వారబంధానికి పైన అలాగే బీరువాకి కూడా ఒక బొట్టుగా పెట్టండి, చాలా మంచిది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే దాన్ని వాటర్లో నిమజ్జనం చేసేయండి. అమ్మవారికి ఎవరైనా పసుపు కొమ్ముల మాల వేసినట్లయితే ఆ పసుపు కొమ్ములని తీసి పౌడర్ చేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే మన ద్వారబంధానికి లేదంటే
తులసి కోటకి రాయడం, పూజా మందిరానికి రాయడం దానికి యూజ్ చేయాలండి. మళ్ళీ దేవుళ్ళకి పెట్టడానికి యూజ్ చేయకూడదు. ఇక్కడ నేను అన్ని క్లాతులు కూడా తీసేస్తానండి. మనం మొదటి రోజు ముగ్గు అయితే వేసుకున్నాం కదా, అయితే ఆ ముగ్గుని చీపురుతో ఎట్టి పరిస్థితుల్లో తొడకూడదండి. ఏదైనా క్లాత్తో కానీ చేత్తో మాత్రమే తొడవాలి. ఆ పిండిని అంతా కూడా ఎత్తేసి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఆ తర్వాత తడిగుడ్డతో మాప్ పెట్టేసుకోండి. ఇంతేనండి. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన చెప్పి పూజాపీఠాన్ని అంతటిని కూడా ఎత్తిపెట్టుకోవాలి. వారాహిదేవి గుప్త నవరాత్రులు పూజ ఏర్పాట్ల నుండి పూజాపీఠం కదిపేంత వరకు కూడా అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతుంది. మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను. దానికన్నా ముందుగా మనకి తొలి ఏకాదశి అయితే రాబోతుంది. ఆ పూజ విశేషాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై వారాహిదేవి.